పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నా నమస్కారం. నా పేరు ఆర్ బ్రహ్మాజీ. నేను పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులుగా ఐసీసీ గన్నవరం నందు పనిచేయుచున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే అంశము సన్నజీవాలలో శీతాకాలంలో పిల్లల మరణాలను తగ్గించడం ఎలా అనేది. దీనిని 3 భాగాలుగా విభజించినట్లయితే పిల్లలు ఈనక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలు ఈనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలు ఈనిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలుగా విభజించుకోవచ్చు. మొదటగా ఈనక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించినట్లయితే దీనికి కాను ముందు గొర్రెల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. గొర్రెలు బలంగా ఉన్నట్లయితే బలమైన పిల్లల్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మరణాల శాతం తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి కాను ఈనటానికి 6 వారాల ముందు నుంచి గొర్రెలకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలి. దీనిలో భాగంగా సన్నజీవాలకు రోజుకి 1 నుంచి 1.5 కేజీ ఎండు మేతని, తర్వాత 2 నుంచి 3 కేజీల వరకు పచ్చి మేతను మరియు కాన్సన్ట్రేట్ మిక్చర్ను అందించడం వల్ల గొర్రెలు బలంగా తయారయ్యి తద్వారా గర్భస్థ పిండాల యొక్క ఎదుగుదల చక్కగా ఉంటుంది. దీంతో పాటు గొర్రెల్లో పాలు ఇచ్చే అవకాశాలు కూడా మెరుగవుతాయి. దీనివల్ల బలమైన పిల్లలు పుట్టడంతో పాటు అవి పుట్టిన తర్వాత వాటికి అందించే పాలు కూడా సక్రమంగా రావటం జరుగుతుంది. దీనివల్ల మరణాల శాతం తగ్గుతుంది. ముఖ్యంగా విటమిన్ ఇ అండ్ సెలీనియం కూడా గొర్రెలకి చక్కగా అందించాలి. దీంతో పాటు 1 కన్నా ఎక్కువ పిల్లలు పెట్టే చరిత్ర ఉన్న గొర్రెలకు కాను ఇంకా ఆహారాన్ని ఇంకొంచెం ఎక్కువ మోతాదులో అందించాలి. దీనివల్ల బలమైన పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈనక ముందు 2 నుంచి 4 వారాల ముందు నటల నివారణ మందు ఇచ్చినట్లయితే గొర్రెలు తాము తీసుకున్న ఆహారాన్ని బాగా వినియోగించుకొని బలంగా తయారయ్యి చక్కటి పిల్లలను ఈనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాన్ని అందించేటప్పుడు కాన్సన్ట్రేట్ మిక్సర్ని ఒక్కసారిగా కాకుండా క్రమ పద్ధతిలో మోతాదు పెంచుకుంటూ ఇవ్వటం వల్ల అజీర్తి సమస్యలను మనం అధిగమించవచ్చును. తర్వాత ఈనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించినట్లయితే గొర్రెలు వాటంతట అవి ఈనే వాటిలో మరణాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. డిస్టోకియా అంటే గొర్రెలు ఈనేటప్పుడు ఏదన్నా ఇబ్బంది పడటం వల్ల, లేకపోతే లాగటం వల్ల, లేకపోతే ఆపరేషన్ చేసి తీయాల్సిన గొర్రె పిల్లల్లో మాత్రం మరణాల శాతం అధికంగా ఉంటుంది. గొర్రెలు ఈనేటప్పుడు వాటంతట ఈనితే మాత్రం మరణాల శాతం తక్కువగా ఉంటుంది. ఈనిన వెంటనే బొడ్డును కత్తిరించాలి. బొడ్డును కత్తిరించి టించర్ అయోడిన్ ద్రావకంలో ముంచడం వల్ల రోగాల యొక్క నివారణను మనం సాధించవచ్చును. వాటి మీద ఉన్న పొరలను శుభ్రంగా తుడవాలి. తుడిచిన తర్వాత తల్లి వద్దకు ఉంచితే అది చక్కగా నాకుతాయి. దీనివల్ల గొర్రె పిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ముర్రిపాలను తాగించాలి. ముర్రిపాలను అరగంటలోపు తాగించగలిగినట్లయితే పిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రత పెరిగి వాటి యొక్క మరణాల శాతం గణనీయంగా తగ్గుతుంది. పిల్లల యొక్క శ్వాసను గమనించాలి. బాగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లయితే వాటి శరీరాన్ని పొడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. ఈనిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను గమనించినట్లయితే ఈనిన తర్వాత గొర్రె పిల్లలలో మరణాలు సంభవించడానికి 4 ప్రధాన కారణాలను మనం గమనించవచ్చును. 1 అల్పోష్ణ స్థితి, 2 ఆకలి చావులు, 3 పారుడు రోగం, 4 శ్వాస సంబంధిత సమస్యలు. ఇందులో అల్పోష్ణ స్థితిని గమనించినట్లయితే గొర్రె పిల్లలు బలహీనంగా పుట్టిన వాటికైతే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించడానికి గాను ఈనిన వెంటనే వెచ్చటి వాతావరణాన్ని కల్పించాలి. మెత్తటి పొడిగుడ్డతో తుడిచివేయాలి. వాటి యొక్క శరీర ఉష్ణోగ్రతను బట్టి అవి 99 నుంచి 102 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లయితే జున్నుపాలను వెంటనే తాగించాలి. ఒకవేళ గనక శరీర ఉష్ణోగ్రత 99 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే జున్నుపాలను తాగించరాదు. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత వద్ద జున్నుపాలు అరగవు కాబట్టి పారుడు రోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అల్పోష్ణ స్థితి 99 నుంచి 102 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే తుడుచుతూ తల్లి చేత నాకించి ముర్రిపాలను తాగించడం వల్ల మనం దీనివల్ల వచ్చే మరణాలను తగ్గించవచ్చును. తర్వాత వాటికి మెత్తటి పడకను ఏర్పాటు చేయాలి. దీనికోసం గాను రంపపు పొట్టును కానీ మెత్తటి ఎండుగడ్డిని కానీ అందులో ఉంచాలి. ఒకవేళ ఇంకా శరీర ఉష్ణోగ్రత ఇంకా తక్కువగా ఉన్నట్లయితే 100 వాట్ల బల్బుని 4 నుంచి 6 గంటల పాటు గొర్రెలు పిల్లలు ఉండే షెడ్లందు ఉంచినట్లయితే కావాల్సిన ఉష్ణోగ్రత లభిస్తుంది. ఈ అల్పోష్ణ స్థితికి సంబంధించినంత వరకు బలహీనమైన పిల్లలు పుట్టిన వాటి ఇంకా అత్యంత శ్రద్ధ అవసరము. లేకపోయినట్లయితే వీటిలో మరణాల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకలి చావుల వల్ల కూడా మరణాలు సంభవించవచ్చును. ఈ ఆకలి చావులకి కారణం ఏమిటంటే పిల్లలు బలహీనంగా ఉండి ముర్రిపాలను తాగలేకపోవటం వల్ల వచ్చే మరణాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి గాను బలహీనమైన పిల్లలు పుట్టినట్లయితే వాటిని తల్లి వద్ద ఉంచి పాలు అందించే ఏర్పాటు చేయాలి. అవి పాలు గనక ఒకవేళ తాగపోయినట్లయితే వేరే పాలనైనా గోరువెచ్చగా మరిగించి వాటికి అందించాలి. దీనివల్ల ఆకలి చావుల యొక్క మరణాలు తగ్గించవచ్చును.
శరీర బరువుకి 10 నుంచి 15% మేర తల్లిపాలు అందేటట్టు చూడాలి. దీనికి కాను 1 నుంచి 3 రోజులకు కాను 300 ml 3 సార్లు తల్లిపాలను అందించాలి. 4 నుంచి 14 రోజుల వరకు 350 ml రోజుకు 3 సార్లు అందేలా చూడాలి. 15 నుంచి 30 రోజుల వరకు రోజుకు 350 ml పాలను 2 సార్లు అందించాలి. దీంతో పాటు పిల్లల దాణాను అందించాలి. 31 నుంచి 60 రోజుల వరకు 400 ml పాలను అందించాలి. దీంతో పాటు 100 నుంచి 150 గ్రాముల పిల్లల దాణాను మరియు పచ్చిమేతను అందించాలి. 61 నుంచి 90 రోజుల వరకు 200 ml పాలను 200 గ్రాముల దాణాను మరియు పచ్చిమేతను అందించాలి. పారుడు రోగం వల్ల కూడా సన్నజీవాల పిల్లల్లో మరణాలు అధికంగా సంభవించే అవకాశం ఉంది. ఈ పారుడు రోగం అనేది ప్రధానంగా 2 కారణాల వల్ల రావచ్చు. మొదటిది తల్లిపాలు కనుక మోతాదుకు మించి తాగినట్లయినా ఆ పాలు అరగకపోవటం వల్ల వాటి వల్ల అజీర్తి సంభవించి దానివల్ల మరణాలు సంభవించవచ్చు. లేకపోయినట్లయితే అపరిశుభ్రమైన మేత కానీ నీరు కానీ తాగటం వల్ల వచ్చే పారుడు రోగం వల్ల కూడా మరణాలు సంభవిస్తాయి. ఈ పారుడు రోగం సంభవించినప్పుడు శరీరంలో ఉన్న నీటి పరిణామం తగ్గిపోయి దానివల్ల మరణాలు సంభవిస్తాయి. శ్వాస సంబంధిత సమస్యల విషయానికి వస్తే ఒకే చోట అధికంగా గొర్రెలు ఉన్నట్లయితే శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. దీన్ని నివారించడానికి షెడ్లలో సమాన ఉష్ణోగ్రత ఉండేటట్టు చూసినట్లయితే షెడ్ నందు గొర్రెలన్నీ సమంగా విస్తరించి ఈ శ్వాస సంబంధిత వ్యాధులని నివారించవచ్చును. దీనికి గాను తేమ పీల్చుకునేటట్లు రంపపు పొట్టును కానీ ఎండుగడ్డిని కానీ వేయటం వల్ల ఈ సంబంధిత సమస్యలను తగ్గించవచ్చును. ఈ మెత్తటి గడ్డిని మరియు రంప పొట్టును తరచుగా మార్చడం వల్ల తేమ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ రంప పొట్టులో కానీ లేకపోతే ఎండుగడ్డిలో కనుక తేమ ఉన్నట్లయితే దానివల్ల గిట్టల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల పిల్లలు సరిగా నడవలేక తల్లిపాలను సరిగా తీసుకోలేక బలహీనపడతాయి. టీకాల విషయానికి వస్తే పీపీఆర్ వ్యాక్సిన్ 3 నెలల వయసుకి మరియు ఈటీ వ్యాక్సిన్ని 6 నెలల వయసుకు వేయించాల్సిన అవసరం ఉంది. తర్వాత డీవర్మింగ్ 1వ నెలలో, 2 నుంచి 3వ నెలలో మరియు ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు వర్షాకాలానికి తర్వాత వేయించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి గాను పశుసంవర్ధక శాఖ వారు ప్రతి సంవత్సరం 2 సార్లు ఆయా ప్రదేశాల్లో ఉన్న గొర్రెల యొక్క పెంటికలను పరీక్షించి వాటి యొక్క పెంటికలలో ఉన్నటువంటి పరాన్నజీవుల ఆధారంగా సంబంధిత డీవర్మింగ్ మెడిసిన్ని అందిస్తారు. కాబట్టి వీటిని గొర్రెలకు అందించడం వల్ల రైతులు పిల్లల యొక్క మరణాల సంఖ్యను అధిగమించవచ్చు. పైన సూచించిన విధంగా గొర్రెలు ఈనక ముందు, ఈనేటప్పుడు, ఈనిన తర్వాత కనుక తగు జాగ్రత్తలు పాటించినట్లయితే శీతాకాలంలో సన్నజీవాలలో పిల్లల యొక్క మరణాల శాతాన్ని తగ్గించుకొని తద్వారా రైతులు ఆర్థికంగా బలపడగలరని ఆశిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా కృతజ్ఞతలు.